హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ ఏం చేస్తున్నామో చూద్దాం రండి. ఇంకా గృహప్రవేశం రోజు చెప్పాను కదా మీకు, ఏంటి ప్రసాదాలు చేసే వీడియో ఉంది, ఇంకా వడిబియ్యం పోసిన వీడియో కూడా ఉంది. అది లెందీ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశానని చెప్పాను కదండి. అదైతే ఇప్పుడు చూడండి. ఇక్కడ ఆ రోజు పూజలు జరిగిన తర్వాత మేమైతే కిందికి టిఫిన్ చేయడానికైతే వచ్చాము. ఇక్కడ టిఫిన్ ఏంటంటే పొంగలి, వడ, సాంబార్ అన్నమాట. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాము. ప్రసాదం కోసం, పూర్ణాల కోసం అని చెప్పేసి పప్పు అయితే రుబ్బి పెట్టామన్నమాట. బియ్యం, మినపప్పు, బెల్లం, శనగపప్పు కడిగి పెట్టాము. ఇక్కడ బియ్యం వడిబియ్యం పోయడానికి కోసం అని చెప్పేసి 5 ముత్తైదువులు అయితే బియ్యం కలుపుతున్నారు. వడిబియ్యం పోయడానికి రెడీ చేసి పెడుతున్నారనమాట. పండ్లు, తమలపాకులు, ఒక్కలు, ఇంకా జాకెట్ ముక్కలు అనమాట. అవన్నీ కలిపి పెడుతున్నారు. మేమైతే ఈలోపు పక్కన ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాం అనమాట. ఇంకా ఆంటీ వాళ్ళైతే పూజ మీద కూర్చొని ఉన్నారు. ఆ వీడియోలో పూర్తిగా చూపించలేదండి. పాలు పొంగించింది. ఇక్కడ ఆడపడుచులు వాళ్ళ కూతురు అయితే పాలు పొంగిస్తున్నారు. స్టవ్ పైన పెట్టారు. అందరూ అయితే పాలు పొంగిన తర్వాత దాంట్లో గుప్పెడు బియ్యం అయితే వేసామన్నమాట. అందరం కలిసి అందరూ తల గుప్పెడు అయితే వేసాము. ఇక్కడ ఆంటీ వాళ్ళైతే బట్టలు పెట్టించుకుంటున్నారు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మరదలు అయితే అంకుల్కి, వాళ్ళ అబ్బాయికి బట్టలు పెడుతున్నారు. నెక్స్ట్ వడి బియ్యం పోస్తారనమాట. ఇక్కడ పిల్లలు అయితే తలా అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉంటే, వీళ్ళు మాత్రం మంచిగా ఫోన్ పెట్టుకొని గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయొద్దంట. ఇదిగోండి, బియ్యం వేశారు కదా, ప్రసాదం అయితే ఉడుకుతుంది. ఇంకా దీంట్లో బెల్లం వేసేది మాత్రం ఉందన్నమాట. ఇక్కడ పంతులు గారు అయితే స్వామివారికి బట్టలు కట్టిస్తున్నారు. ఇక్కడ ఆంటీ వాళ్ళకైతే బియ్యం పోస్తున్నారు. బట్టలు కట్టుకొని వచ్చారు. వడి బియ్యం అయితే పోస్తున్నారు. మేము ప్రసాదాలు రెడీ చేయడానికి అయితే మళ్ళీ అక్కడ చూసుకొని ఇక్కడికైతే వచ్చాము. పప్పు ఉడికిపోయింది, బెల్లం అయితే తురుముతున్నారు. ప్రసాదం అయితే ఆల్మోస్ట్ ఉడికింది. ఇది పక్కన పెట్టేసుకొని పూర్ణాలు అయితే చేస్తున్నాము. ఇక్కడ కళ్యాణం అవుతుందన్నమాట. కళ్యాణం పైన ఆంటీ అంకుల్ వాళ్ళైతే కళ్యాణం పైన కూర్చున్నారు. ఇదిగోండి, ఇక్కడ పూర్ణాలకైతే పప్పు ఉడికింది. అన్నీ మిక్స్ చేసి ఆంటీ వదిన వాళ్ళైతే బాల్స్ చేసేస్తున్నారు. నేను మాత్రం ఇక్కడ పూర్ణాలు వేస్తున్నాను. అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత లంచ్కి అయితే కిందికి వచ్చాము. ఇక్కడ ఏంటి మిర్చి, గోబీ ఫ్రై, ఇంకా స్పెషల్ ఏంటంటే వెజ్ కదా, పనసకాయ బిర్యానీ అన్నమాట. ఇదిగోండి పూరి, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఈ వీడియోనే కాకుండా ఇంకా మేము 4 days అక్కడే ఉన్నామన్నమాట. చుట్టాలు కొంతమంది వెళ్ళారు. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉండి హైదరాబాద్లో ఉండే కొన్ని ప్లేసెస్ చూద్దామని చెప్పేసి అక్కడే ఉన్నాము. ఉండి అవైతే వెళ్ళాము. అవి కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.